హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ జుట్టు పొడవుగా అందంగా ఉండాలని కోరుకుంటారు. అది సహజం కూడా. దానికోసం ఎంత ఖర్చు అయినా పెడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చిట్కా తయారు చేసుకుని వాడితే మంచి ఫలితం కనపడుతుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రెమెడీని వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాకు ఉపయోగించే వస్తువులన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు, ఎందుకంటే అన్ని సహజ సిద్ధమైన పదార్థాలే వాడుతున్నాం కాబట్టి. దీనికోసం మనం ఉల్లిపాయ వాడుతున్నాం. ఉల్లిపాయ మనకు ఇంటిలో అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్గా మనం రోజు వంటల్లో వేసుకుంటూనే ఉంటాం కాబట్టి మనం ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. జుట్టు సంరక్షణలో ఉల్లిపాయ చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. జుట్టు చిట్లకుండా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత ఉసిరికాయను తీసుకుని 2 కాయలు తీసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే హెయిర్ టానిక్గా పనిచేసి జుట్టును బలంగా ఆరోగ్యంగా చేస్తుంది. జుట్టు రాలకుండా చేయటమే కాకుండా తెల్ల జుట్టు సమస్యను కూడా నివారిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మిక్సీ చేసేసుకున్నాం. దీని నుంచి మనం రసం తీసుకోవాలి. ఉల్లిపాయలో ఘాటైన సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. ఉల్లిపాయ వాసన మనలో చాలామందికి నచ్చదు, కానీ ఈ రెమెడీ ఫాలో అయితే జుట్టు రాలే సమస్య తగ్గడాన్ని చూసి ఉల్లిపాయని వాడటం ప్రారంభిస్తారు. ఇక ఉసిరి విషయానికి వస్తే ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. పోషణను అందించి జుట్టు చైతన్యవంతం చేస్తుంది. ఇప్పుడు తయారు చేసుకున్న రసాన్ని, ఉల్లిపాయ ఉసిరి రసాన్ని గిన్నెలో పోసి వేడి చేయాలి. మనం తీసుకున్న క్వాంటిటీలోనే వాటర్ కూడా యాడ్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక 10 నుంచి 15 వేప ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. వేప సహజ సిద్ధమైన ఔషధాల గని. దీన్ని సర్వరోగ నివారణి అని పిలుస్తారు. తల మీద ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా తల దురద వంటి వాటిని తగ్గిస్తుంది. చుండ్రు సమస్య ఉన్న జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి చుండ్రు సమస్య లేకుండా చూసుకోవాలి. వేప ఆకు చాలా ఎఫెక్టివ్గా పనిచేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టును చైతన్యవంతం చేసి ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇది బాగా మరగాలి. బాగా మరిగితే వేపలో ఉన్న లక్షణాలన్నీ నీటిలోకి చేరతాయి. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను వేయాలి. కర్పూరం జుట్టు పెరుగుదలలో బాగా సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. విందులో ఉండే గుణాలు మెదడు రిలాక్స్ అయ్యి ఒత్తిడి తగ్గిస్తుంది. జుట్టు కణాలకు బలాన్ని అందిస్తుంది. వెంట్రుకలకు మంచి మెరుపుని ఇస్తుంది. ఇక బాగా మరిగాక ఒక గిన్నెలో వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్నాక ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ని వేసి బాగా కలపాలి. విటమిన్ ఇ క్యాప్సిల్ జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు చిట్లిపోయే సమస్య కూడా ఉండదు. జుట్టు డ్రైగా ఉంటే చుండ్రు సమస్య వస్తాయి. అదే తేమగా ఉంటే చుండ్రు సమస్యలు ఉండవు. జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒకటే కారణం కాబట్టి చుండ్రు లేకుండా కూడా చూసుకోవాలి. ఈ మిశ్రమం తయారైపోయింది కదా. ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక 2 గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి అంతే. మనం వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలాగే మనం ఇంటిలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకున్నాక దీనిని మనం వారం రోజులు నిల్వ చేసుకోవచ్చు. అంటే వారంలో 2 సార్లు చేస్తే మంచిదని చెప్పాం కదా.
ఒకసారి తయారు చేసుకుని వారంలో 2 సార్లు వాడేస్తే సరిపోతుంది. ఈ విధంగా కొన్ని వారాలు పాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టండి.